వీడియోలో కనిపిస్తున్న విజువల్స్కు కానీ అందులోని వ్యక్తులకు కానీ నా వ్యాఖ్యానమునకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఎవరితోనైనా ఈ సంబంధం కనిపిస్తున్నట్లు కనిపిస్తే అది యాదృచ్ఛికము మాత్రమే అని వ్యూవర్స్ గమనించగలరు. అందరికీ సలాం నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్, మొహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ముఖ్యాంశం ఏమున్నదంటే, తాండూరులో ఎన్నో పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలకు జెండాలు మోసేవాళ్ళు, స్లోగన్స్ ఇచ్చేవాళ్ళు, వీర కార్యకర్తలు అనేవాడే వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళందరూ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కనుక వాళ్ళందరూ రాజకీయ నిరుద్యోగులుగా ఎటు ఏ పని లేక, పని పాట లేక ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నట్లు, ఎక్కడ మీటింగ్ అయితే అధికార పార్టీ కానివ్వండి, ఇటు విపక్ష ఏ పార్టీ వాళ్ళనే కానీ, ఏ ఒక్క పార్టీ కాకుండా అన్ని పార్టీల కార్యకర్తలు కానివ్వండి, మరి దానికి ఉన్న నాయకులు కానివ్వండి, మరి వీర కార్యకర్తలు వీళ్ళందరూ ఊబుపోక గాలి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే సంవత్సరాలుగా కొంతమంది ఎలా ఉంటారంటే సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తారు, బాగా కష్టపడతారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు చేసిన కష్టంతోనే నాయకులు గెలుస్తూ ఉంటారు. అయినా కానీ ఎలక్షన్స్ తర్వాత వాళ్ళకు పట్టించుకోకుండా వాళ్ళ గాలికి వదిలేసినట్లు మనకు తెలుస్తుంది. అలాగే ఇది హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది తాండూరులో. ఎందుకంటే ఎంతోమంది ఈ విధంగా మరి కష్టపడి పార్టీలను నాయకులను గెలిపిస్తూ వస్తే వాళ్ళకి ఎటువంటి పోస్ట్ లేకుండా మరి వాళ్ళు ఈ విధంగా తిరుగుతూ ఉన్నారు, పని లేక తిరుగుతూ ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా చాలా నిరాశ నిస్పృహలలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మరి ఎక్కడ చూసినా ఏ హోటళ్లలో కానీ ఎక్కడ నలుగురు కలుసుకున్నా మరి ఈ విధమైన హాట్ టాపిక్గా నడుస్తుంది. అయితే వాళ్ళందరూ ఏమంటున్నారంటే, జనం మరి కష్టపడే వాళ్లకు ఎటువంటి పదవులు రావా, మరి కష్టపడే వాళ్లకు గాలికి వదిలేస్తారా, మరి వేరే పార్టీల నుండి జంప్ అయి వచ్చిన వాళ్ళకే జంపింగ్ జపాంగ్ కిలకిలలకే పోస్టులు ఇస్తారా, మరి ఈ విధంగా వాళ్ళందరూ చెప్పుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది. జనమందరూ మరి నిజమేనా అనే విధంగా తాండూరులో పరిస్థితులు ఇలాగే నడుస్తున్నాయి. ఎవరు చూసినా ఏ సీనియర్ నాయకులను, ఏ పార్టీ సీనియర్ నాయకులను మనం కలిసినా లేకపోతే వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే ఈ విధంగానే టాక్ నడుస్తుంది హాట్ టాపిక్గా. మరి ఇదే హాట్ టాపిక్ మరి ఇలాగే నడుస్తూ ఉంటే మన పార్టీల ముందు ఏ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఆలోచించండి. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడే వాళ్ళు గుర్తుకు వచ్చేటట్లు కనిపిస్తుంది. ఎలక్షన్స్ వచ్చినప్పుడే వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడి మీరు ఏమంటే చేస్తాము, అప్పుడు ఏదో మేము పనిలో ఉండి మర్చిపోయినాం, కానీ ఇప్పుడు మేము గుర్తుంచుకుంటాం, ఇదిగో వాగ్దానం చేస్తున్నామని చెప్తే మళ్ళీ వీళ్ళందరూ వాళ్ళ మాటలకు కరిగిపోయి వాళ్ళ మాయా మాటలకు నమ్మి మళ్ళీ మోసపోతారో ఏమో అని కూడా జనాలు చెప్పుకుంటున్నారు. మరి ఈ విధంగా వీళ్ళు మోసపోతూ ఉంటే ఏళ్లుగా అంటే 30, 40, 50 సంవత్సరాలుగా చేస్తున్న సీనియర్ నాయకులే పని లేక ఊపిపోక గాలి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నట్లు మరి హాట్ టాపిక్గా తాండూరులో టాక్ నడుస్తుంది. మరి ఎటువంటి వాళ్లకు పోస్టులు దొరుకుతాయా, దొరకవా? నాకు తెలిసినంత వరకు అయితే ఒక పార్టీలో సీనియర్ నాయకులు అంటే ఎట్లా అంటే ఆ పార్టీ మొత్తం పూర్తిగా శ్వాస తీసుకునే పరిస్థితి కూడా లేకుండే అటువంటి టైంలో ఈ సిపిఆర్ ఇస్తూ అంటే ఇట్లా ఒత్తుతారు కదా, సిపిఆర్ ఇస్తూ మరి ఆక్సిజన్ సిలిండర్లు కొనడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే నోటితో ఊపిరి లూదుతూ తీసుకొచ్చినట్లు మేము పై న్యూస్ తరఫున చూసినాం. అయితే ఏ ఒక్క పార్టీ కాకుండా అన్ని పార్టీల వాళ్ళు ఇలాగే కార్యకర్తలు తిరుగుతూ ఉన్నారు. కేవలం తాండూరు టౌనే కాకుండా రూరల్గా మండలాలలో మరి గ్రామాలలో కూడా ఈ విధమైన పరిస్థితే ఉంది. అంటే రాజకీయాలుగా ఒకళ్ళను వాడుకుంటారే తప్ప తమకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే వాడుకుంటారు, కానీ ఆ వాడుకున్న తర్వాత తమ అవసరం తీరిన తర్వాత వాళ్ళను గాలికి వదిలేస్తారన్నమాట. ఇది మీరందరూ గుర్తుంచుకోవాల్సిన విషయము. వేరే పార్టీ నుంచి జంప్ అయి వస్తే
మీకు ఏమైనా దొరుకుతుందేమో, మరి వేరే పార్టీల్లోకి జంప్ చేసి మరి ఆ పార్టీ నుంచి మళ్ళీ ఈ పార్టీలోకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి జంప్ చేసే వాళ్లకు చాలా ఆదరణ ఉంటుందేమో అని కూడా జనాలు చెప్పుకుంటున్నారు. ఆ విధమైన పరిస్థితి ఇప్పుడు తాండూరులో కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మరి ఏ మండలాలలో గ్రామాలలో మరి టౌన్లో ఈ విధమైన పరిస్థితే ఉంది. మరి ఎవరైతే బాగా కష్టపడతారో పార్టీ కోసం వాళ్ళకి ఎటువంటి పదవులు లేక ఏవైనా ఉంటే అసలు దేనికి పనికి రాని పోస్టులు వాళ్ళకి అంటగట్టేసినట్లు, వేరే పార్టీలో నుండి జంప్ అయ్యి వచ్చే వాళ్ళకి మంచి మంచి పదవులు దొరుకుతాయని. అదేవిధంగా ఇంకొక హాట్ టాపిక్గా ఏం నడుస్తూ ఉందంటే పోస్టులు అమ్ముకుంటున్నారని. ఇదేదో కొత్త దందాలాగా కనిపిస్తుంది. పోస్టులు అమ్ముకోవడం అనేది కొత్త దందా. ఈ విధమైన టాక్ కూడా తాండూరులో నడుస్తుంది. మరి నిజంగా అమ్ముకున్నారా? ఏవైనా పోస్టులు అమ్ముకున్నట్లయితే, ఎవరైనా కొనుగోలు చేసినట్లయితే వాళ్ళు ధైర్యంగా చెప్పగలిగే పరిస్థితి ఉంటే మరి చెప్పండి, మీడియా ముందు చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు డబ్బిచ్చి పోస్టులు కొనుక్కోవచ్చు, కానీ వీర కార్యకర్తలు ఎవరైతే కష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్లను మీరు విస్మరించినట్లయితే, ఆ డబ్బుతో వాళ్ళను కొలిచినట్లయితే, వాళ్ళ కష్టాన్ని కొలిచినట్లయితే ముందు ముందు ఆ వీర కార్యకర్తల వల్లే మీకు దెబ్బ పడబోతోందని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. అయితే మరి చూద్దాం ముందు ముందు ఏ పార్టీ వాళ్ళైనా కానీ మరి ఇటువంటి కార్యకర్తలకు ఏమైనా మంచి మంచి పోస్టులు ఇస్తారా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే. మరి అలా ఎవరికైనా వచ్చినట్లయితే మనం మరి మళ్ళీ పై న్యూస్ తరఫున తెలియజేస్తాం.